హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో నేను ఇంట్లో చేసుకున్న మురుకులు అనేవి ఈ వీడియోలో అయితే చూస్తున్నానండి. సింపుల్గా ఫస్ట్ నేను తీసుకునే గిన్నెతోటి 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఖచ్చితంగా జల్లించుకోవాలండి, ఎందుకంటే మనం స్టోర్ చేసుకుంటాము, మంచిగానే స్టోర్ చేసుకుంటాము. కానీ ఎలా అయినా కొంచెం పురుగులు లేకపోతే మొక్క పురుగులు ఇలాంటివి అయితే ఎక్కుతాయి. సో అలాంటివేమి మనం పిండిలో ఉండకుండా, మనం చేసుకునే వంటకాలు ఉండకుండా జల్లించుకోవాలండి. తర్వాత ఈ 1.5 కప్పు బియ్యం పిండికి నేను 1 కప్పు నేను తీసుకున్న గిన్నెతోటి ఒక గిన్నె అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి. శనగపిండి కూడా జల్లించుకోవాలండి. ఫస్ట్ ఈ రెండు మిక్స్ చేసుకోండి పొడిగా ఉన్నప్పుడే, సో ఈజీగా మిక్స్ అవుతాయి. తర్వాత ఉప్పు, కారము, అలాగే వామ్ అండి, కంపల్సరీ వామ్ వేసుకోండి. వామ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేస్తే చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. అవి నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ నా స్టైల్లో కాకపోయినా మీ స్టైల్లో మీరు కలుపుకునే పిండిలో అయినా మీరు ఒకసారి నువ్వులు యాడ్ చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అలాగే తర్వాత వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు అంటే మరీ హాట్ వాటర్ ఏం కాదు, గోరువెచ్చని నీళ్ళతోటే పిండి కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి మురుకులు అనేవి కరకరలాడితే. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఇంట్లో వెన్న చేసుకుంటారో, ఊర్ల కాడ అయితే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు కదా. ఇన్కేస్ ఇక్కడ కూడా వెన్న ఉంటే వెన్న అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా టేస్ట్ చాలా బాగుంటుంది వెన్న యాడ్ చేస్తే. నాకు ఇక్కడ వెన్న లేదు కాబట్టి నేను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. అలాగే ఇంకా హాట్ వాటర్ తోటి మిక్స్ చేసుకోండి. ఇలా ముద్దలాగా కలుపుకోండి. ముద్దలాగా కలుపుకున్న దాన్ని ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని దాని మీద క్లాత్ అయితే కవర్ చేసుకోండి. ఒక 1/2 అవర్, ఒక 40 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఈ లోపు పిండి అయితే నానిపోతుంది. తర్వాత స్టవ్ అయితే వెలిగించుకోండి, ఆయిల్ పోసుకొని. ఇక్కడ నేను వచ్చేసి గన్ యూజ్ చేస్తానండి. గన్నుతోటి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా, నేనైతే బిగినర్ అండి. ఇప్పటికి 2 times 3 times చేశాను అంతే. పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకోండి. మనం చేయి తడుపుకొని పిండి అనేది గన్లో పెట్టుకోవడానికి వాటర్ అయితే కంపల్సరీ పెట్టుకోండి గిన్నెలో. ఇలా అయితే ఫిక్స్ చేసుకుంటున్నానండి గన్ ఇక్కడ. సో ముద్ద చూసారు కదా, ఇలా తీసుకొని వాటర్ అనేది చేయి తడుపుకొని ఇలా అయితే ముద్ద పెట్టుకుంటున్నాను గన్ లోపటికి. నాకు ఇక్కడ ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒకసారి ప్లేస్ చేసిన పిండే 2 times లాగా 2 times ఒత్తుకుంటానండి. ఇక్కడ నాకు మామూలు గిద్దలు అయితే అసలు అవ్వట్లేదండి, మురుకులు చేసుకోవడానికి రావట్లేదు ఒత్తడానికే. సో అందుకే నేను గన్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇప్పటికి నేను 2 times 3 times అయితే చేశానండి గన్ తోటి, సింపుల్గా, ఎవరి హెల్ప్ లేకుండా. పెద్ద చక్రాల గిద్దలు అయితే నా వల్ల అవ్వలేదు. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇలాగైతే మురుకులు అయితే ఒత్తుకుంటున్నాను. ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి 2 timesగా చేసుకుంటాను. సిమ్లో అయితే పెట్టుకోవద్దండి. సిమ్లో పెట్టుకుంటే ఒకవైపు ఎగుతాయి, ఒకవైపు పచ్చిగానే ఉంటాయి. సో సిమ్లో లేకుండా హైలోనే పెట్టుకొని మురుకులు అయితే చాలా త్వరగా అయిపోతాయి హైలో పెట్టుకున్నా కూడా. అంతే అండి. చాలా ఒకసారి కలర్ అనేది మనకి చేంజ్ అవ్వనట్లే అనిపిస్తుంది. ఒకసారి పైకి ఇలా లిఫ్ట్ చేసి చూడండి, మనకి అవి వేగినాయో లేదో కూడా అర్థమవుతుంది. సౌండ్ వస్తుంటుంది ముట్టుకుంటేనే కరకరగా. సో ఈ విధంగా అయితే టర్న్ చేసుకుంటా వేపుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మామూలుగా పక్కన ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకోండి. ఏమన్నా ఆయిల్ ఉంటే దాంట్లోకి దిగుతుంది. తర్వాత మనం స్టోర్ చేసుకున్న డబ్బాలు అయితే వేసుకోండి, అప్పుడైతే ఆయిల్ పీల్చుకుని ఉంటుందండి. ఈ విధంగా అన్ని మురుకులు అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఒక ప్లేటు మార్చాను, రిబ్బన్ పకోడీ కూడా వేసాను. సగం పిండి ఇవి, సగం పిండి అవి అయితే చేశాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేయలేదండి. సేమ్ పిండితోటి మళ్ళీ జస్ట్ అది మార్చాను అంతే. మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో వేసుకోవచ్చు. ఈ గన్నుతో పాటు చాలా ప్లేట్లనే వస్తాయి. ఇవైతే లావు చక్రాలండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉంటాయి. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ వరకు ఆ వీడియో రీచ్ అవ్వాలంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.